Subscribe now and press the bell icon. Never miss an update. హలో గాయ్స్, టుడే మనం ఫోర్డ్ ఎండీవర్ గురించి తెలుసుకోబోతున్నాం. చూద్దాం బయట నుంచి లోపల నుంచి దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంది ఒకసారి కనుక్కుందాం. వెళ్ళి చూద్దాం పదండి. లెట్స్ గో టు వీడియో. ఇది ఫోర్డ్ ఎండీవర్ టాప్ మోడల్ ఆటోమేటిక్ వీల్ అలైన్మెంట్స్ చూసుకోవచ్చు. కింద ఫుట్ ర్యాష్, ఈజీగా ఎక్కడానికి సైడ్ మిర్రర్స్, సైడ్ ఇండికేటర్స్ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న 3.06 ఆటో గేట్స్ ఆటోమేటిక్. బ్యాక్కి వెళ్తే ఇలా ఉంటుంది ఫోర్డ్ సింబల్. వెనకాల ఒక వైపర్, బ్యాక్ వైపర్ వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. మళ్ళీ సైడ్స్కి వెళ్తే చూసుకోవచ్చు రైట్ సైడ్లో. ఇది రైట్ సైడ్ నుండి ఈ సైడ్ కూడా సేమ్. సైడ్ మిర్రర్ సైడ్గా లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. స్టీరింగ్, డాష్ బోర్డ్, గేర్ రాడ్ చూడండి ఆటోమేటిక్. సీట్స్, ఇది ఆమ్బ్రష్. ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు, మనం చేయి కూడా పెట్టవచ్చు దీని మీద డ్రైవింగ్లో. ఇవి సీట్ అడ్జస్టబుల్. ఇది ముందుకు వెనక్కి ఫ్రంట్ బ్యాక్ వెళ్ళచ్చు. ఇది కీ ఆప్షన్. స్టీరింగ్ ఇక్కడ చూడండి, ఈ బటన్ నొక్కితే పైనది అది ఓపెన్ అవుతుంది. సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు. రైట్ సైడ్ డోర్లు, బాటిల్స్ పెట్టుకోవచ్చు. బాటిల్ ఫోల్డర్, మిర్రర్ అప్ డౌన్ చేసుకోవచ్చు. మిర్రర్ లాకింగ్, డోర్ లాక్ అన్లాక్, ఫినిషింగ్. ఇంకా హ్యాండిల్, ఇక్కడ మీరు గ్లాస్ పెట్టుకోవచ్చు. సన్ గ్లాస్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు డ్రైవింగ్లో. ఇది లైట్స్ బటన్. ఇక్కడ ఆన్ చేస్తే బ్యాక్ మొత్తం వస్తుంది. మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఆఫ్ చేయాలి చూసుకోవచ్చు. చార్జర్ సాకెట్స్ 2 ఉన్నాయి, అటు ఇటు 2 పెట్టుకోవచ్చు. మ్యూజిక్ ప్లేయరు, ఏసీ ఆన్ ఆఫ్ చూసుకోవచ్చు. డిస్ప్లే, వీడియో డిస్ప్లే, ఏసీ అడ్జస్టబుల్, సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. హెడ్ ల్యాంప్ బటన్స్. అండ్ బ్యాక్ వెళ్తే బ్యాక్ ఎలా ఉంటుంది, బ్యాక్ బాటిల్ ఫోల్డర్, మిర్రర్ అప్ డౌన్, డోర్ లాక్ అన్లాక్, బ్యాక్ సీటు, పైన ఏసీ, టాప్ ఏసీ, బ్యాక్ సీట్. ఇక్కడ బ్యాక్ సీట్లో ఒక లైటు, ఇంకా వాళ్ళకి కూర్చున్నప్పుడు ఈ లైటు ఆన్ చేసుకోవచ్చు. ఏదైనా చూడాలి ఆన్ చేసుకో, మళ్ళీ అది వేస్ట్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ బ్యాక్ ఎక్కే వాళ్ళ కోసం అది బొమ్మ కట్టుకొని ఎక్కొచ్చు ఈజీగా. వెనక డిక్కీ ఓపెన్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి, ఆటోమేటిక్గా అదే లేచిపోద్ది, పైకి లేవడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ బూట్ చూసుకోవచ్చు. ఇంకో ఈ బటన్ ప్రెస్ చేస్తే బూట్ ఆటోమేటిక్ పైకి లేవడం, మళ్ళీ లాక్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది బూటు. మళ్ళీ ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా వెనక బూట్ డిక్కీ అనేది లాక్ అయిపోతుంది. చూశారు కదా, ఇలా ఉంటుంది ఫోర్డ్ ఎండీవర్ బయట నుంచి లోపలి నుంచి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఫోర్డ్ ఎండీవర్కి ఇది కనిపిస్తుందా, ఇది పై బటన్ ఏమో అన్లాకు, ఈ మధ్యలోదేమో లాకు,
వెనకాలదేమో డిక్కీ బూట్ది. 2 సార్లు ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది. ఇది కీ, ఇలా ప్రెస్ చేసి తీయాలి కీ. చూశారు కదా, మళ్ళీ ఇలా ప్రెస్ చేసి డౌన్ చేయాలి. చూశారు కదా, ఫోర్డ్ సింబల్ ఉంది. ఇది ఫోర్డ్ ఎండీవర్ కీ ఆటోమేటిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.